విశాఖ స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ కాకుండా ఆపుతూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు స్టేటస్ కో జారీ చేసింది. ఈ మేరకు గురువారం ఉత్తర్వులు వెలువరించింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ మాజీ అడిషనల్ డీజీపీ జేడీ లక్ష్మీనారాయణ హైకోర్టులో పిల్లు వేసిన సంగతి తెలిసిందే. దీనిపై గురువారం హైకోర్టు స్టేటస్ కో ఇచ్చింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయంపై తదుపరి చర్యలకు వెళ్లకుండా యథాస్థితిని పాటించాలని యూనియన్ ఆఫ్ ఇండియాను ఆదేశిస్తూ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు 2024 జూన్ 19వ తేదీకి వాయిదా వేసింది. గురువారం హైకోర్టు ఇచ్చిన స్టేటస్ కో లక్ష్మీనారాయణ జై భారత్ పార్టీ విశాఖ ఉత్తర నియోజకవర్గ అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన రోజే రావడంతో స్టీల్ ప్లాంట్ కార్మికులు, నిర్వాసితులు, ఆయన అభిమానులు సంతోషిస్తున్నారు. లక్ష్మీనారాయణ విజయానికి ఇదో సంకేతంగా ఆయన కృషిని ప్రశంసిస్తున్నారు.